మీకు ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అపూర్వ నక్షత్రం తీసుకొని హాస్పిటల్కి వెళ్తుంది చెక్ చేయించుకోవడానికి. అప్పుడే శారద కార్ ఆగిపోయి ఉంటుంది. రోడ్డు పక్కనే కార్ దగ్గర శారద నిల్చొని ఉంటుంది. ముందు సీట్లో కూర్చున్న నక్షత్ర అయితే శారదని చూస్తుంది. ఆపు ఆపు అని కారు ఆపు అని చెప్తూ ఉంటే డ్రైవర్ ఒకసారిగా కారు ఆపుతాడు. ఏంటి నక్షత్ర, ఎందుకు కారు ఆపావు అని అపూర్వ అడుగుతుంది. మమ్మీ, అక్కడ అత్తయ్య నిలబడి ఉంది మమ్మీ అని నక్షత్ర అంటుంది. అత్తయ్య? ఎవరు అత్తయ్య అని అపూర్వ అడుగుతుంది. అదిగో మమ్మీ, అక్కడ శారద అత్తయ్య నిలబడి ఉన్నారు అని నక్షత్ర చూపిస్తుంటుంది. చిచి, దాన్ని నువ్వు అత్తయ్య అని పిలుస్తావేంటి అని అపూర్వ తిడుతుంది. ఏమమ్మా, నువ్వు గగన్కిచ్చి నక్షత్రని పెళ్లి చేస్తానని చెప్పావు, మర్చిపోయావా ఏంటి? ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావు అని గోరింటాకు సుజాత అడుగుతూ ఉంటుంది. మమ్మీ, అత్తయ్య కారు ఇక ట్రబుల్ ఇచ్చినట్టుంది, మనం అత్తయ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేద్దాం అని చెప్తూ ఉంటే అచ్చిచి అది ఎప్పటికీ జరగదు, నువ్వు పెళ్ళి అయిన తర్వాత అలాంటివి ఏమైనా ఉంటే చూసుకో, ఇప్పుడైతే అస్సలు కుదరదు అని అపూర్వ ఇక చెప్పేస్తుంది. తన నిర్ణయం చెప్పేస్తుంది. నక్షత్ర నో అని గట్టిగా అరుస్తుంది. ఇక్కడ పెళ్ళవ్వాల్సిన గుండె ఒకటే ఆగిపోతుందన్న జ్ఞానం కూడా లేకుండా అలా అరుస్తున్నావేంటి నక్షత్ర అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, మమ్మీ మీ ఇద్దరు కావాలంటే కారు దిగేయండి, నేను అత్తయ్యని డ్రాప్ చేసి వస్తాను అని నక్షత్ర చెప్తుంది. అబ్బా, సుగుణాల అందాల రాక్షసిని కన్నావు కదే అని గోరింటాకు సుజాత అపూర్వతో చెప్తూ ఉంటుంది. అయినా ఏంటి మమ్మీ ఆవిడంటావేంటి, ఆవిడ వదిన అని పిలువు అని నక్షత్ర చెప్తుంది. వదిన గారు అని పిలవాలి నక్షత్ర అని గోరింటాకు సుజాత చెప్తుంది. అది కరెక్ట్, వదిన గారు అని పిలువు మమ్మీ, మీరు దిగుతారా లేకపోతే డ్రాప్ చేస్తారా అని నక్షత్ర ఇక బెదిరిస్తుండటంతో తప్పుతుందా అని అపూర్వ అంటుంది. దిగు మమ్మీ, వెళ్ళి పిలుచుకొద్దాం అని నక్షత్ర చెప్తుంది. చేసేదేం లేక ఇక అపూర్వ అయితే ఇక నక్షత్ర చెప్పినట్లు ముగ్గురు కార్ దిగి ఇక శారద దగ్గరికి వస్తారు. వాళ్ళని చూసిన శారద బాగా కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడే అపూర్వ నమస్కారం వదిన గారు అని చెప్తూ ఉంటే శారద చుట్టూ చూసుకుంటుంది. మా అపూర్వ నీకేనండి నమస్కారం పెట్టింది, మిమ్మల్ని వదిన గారు అని పిలిచింది కూడా అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే శారద అయితే కొంచెం కంగారు పడుతూ ఉంటుంది. నమస్కారం అని చెప్తూ ఉంటుంది. అత్తయ్య, కార్ చెడిపోయిందా అని నక్షత్ర అడుగుతుంటే, అవును నక్షత్ర, కార్ రెడీ అయితే సరే, లేకపోతే మా వాడికి ఫోన్ చేస్తాను, గగన్కి ఫోన్ చేస్తాను అని శారద చెప్తుంది. అవసరం లేదు అత్తయ్య, మేమున్నాం కదా, మా కారులో డ్రాప్ చేస్తాం అని నక్షత్ర చెప్తుంది. అవును వదిన గారు, రండి మా కారులో వెళ్దాం అని అపూర్వ కూడా చెప్తుంది. అయ్యో వద్దండి, మీరు వెళ్ళండి అని శారద చెప్తుంది. ఎందుకు వదిన గారు అంత కంగారు పడుతున్నారు అని అపూర్వ చెప్తుంది. కంగారు కాదమ్మా, అది భయం అని గోరింటాకు సుజాత చెప్తుంది. మనం చేసిన పనులంటివి చూడు శారద, మా అపూర్వ ఇప్పుడు పరిపూర్ణంగా మారిపోయిన అపూర్వ అనమాట, నువ్వు మాతో పాటే కారులో రావాలన్నమాట అని గోరింటాకు చెప్తూ ఉంటుంది. అయ్యో నేను రానని చెప్తున్నాను కదండి, ఎందుకు బలవంతం అని శారద చెప్తుంది. చూసావు కదా నక్షత్ర, శారద గారు రాదంట, కాబట్టి మనం వెళ్తాం పదా అని అపూర్వ చెప్తుంది. మమ్మీ, అలా రానని చెప్తే మనం వదిలేసి వెళ్ళిపోతామా ఏంటి, మనం బలవంతంగానైనా తీసుకువెళ్ళాలి అని ఇక అప్పుడే అత్తయ్యకి గౌరవం ఇచ్చినట్లు అవుతుంది అని నక్షత్ర చెప్తుంది. అబ్బా, నక్షత్ర ఎంత బాగా చెప్పిందో, పద నక్షత్ర తీసుకువెళ్దాం అని గోరింటాకు పిన్ని చెప్తూ ఉంటుంది. వద్దని చెప్తుంటే బలవంతం ఏంటి, నేను రాను అపూర్వ గారు, ఇప్పుడు మీకు మాకు ఎలాంటి గొడవలు లేవు కదా, ఎందుకు ఇలా చేస్తున్నారు, వెళ్ళిపోండి అని శారద చెప్తుంది. లేదు లేదు, మనం తీసుకువెళ్లాల్సిందే అని గోరింటాకు ఇక నక్షత్ర ఇద్దరు కూడా శారదని బలవంతంగా కారెక్కిస్తారు. అయ్యో మీకు దండం పెడతాను, వదిలేయండి, నన్ను ఏం చేయడానికి తీసుకువెళ్తున్నారు, వదలండి అని శారద ఇక కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది. గోరింటాకు ఇక అపూర్వ చెరొక వైపు శారదకి కూర్చొని ఉంటారు. అవన్నీ దిగనివ్వరు, కారులో బలవంతంగా తీసుకువెళ్తూ ఉంటారు. భూమి ఏంటి ఫోన్ తీయడం లేదు అని కృష్ణప్రసాద్ అయితే కంగారు పడుతూ ఉంటారు. అప్పుడే మామయ్య అంటూ భూమి సంతోషంగా అపాయింట్మెంట్ లెటర్ పట్టుకొని అక్కడికి వస్తుంది. మామయ్య, ఆయన నాకు ఉద్యోగం ఇచ్చారు మామయ్య అని చెప్తూ ఉంటుంది. అదెలా సాధ్యమమ్మా, మోసం అంటే వాడికి అస్సలు గిట్టదు, మరి ఎలా సాధ్యం అని అడుగుతూ ఉంటాడు. ధరణిగా సాధ్యమైంది మామయ్య అని జరిగిందంతా కూడా ఇక భూమి చెప్తూ ఉంటుంది కృష్ణప్రసాద్కి. అమ్మ భూమి, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా, నువ్వు భూమిగా చేయలేని పని ధరణిగా సాధించావన్నమాట, నువ్వు ధరణిగా మారిపోయి గగన్ మనసు మార్చావన్నమాట, ఎంతైనా ఇదంతా మన మంచికే అని కృష్ణప్రసాద్ చెప్తాడు. చూడండి మావయ్య అని అపాయింట్మెంట్ లెటర్ చూపిస్తూ ఉంటుంది. తెలుస్తుందమ్మా నీ సంతోషం అని కృష్ణప్రసాద్ అప్పుడే చెప్తూ ఉంటాడు. ఏం తెలుస్తుంది డాడ్ అని చరణ్ అక్కడికి వస్తాడు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పండి అని చరణ్ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఏం విన్నావు అని కేపీ అడుగుతూ ఉంటాడు. భూమి ఆనందంగా ఉంది, నాకు తెలుస్తోంది అని నువ్వు మాట్లాడిన మాటలు విన్నాను అని
చరణ్ అడుగుతూ ఉంటే, ఓ ఇంతవరకే విన్నావా అని కృష్ణప్రసాద్ ఇక రిలాక్స్గా అవుతూ ఉంటాడు. ఇంతకుముందు ఇంకా మాట్లాడుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు అని చెప్పండి అని అడుగుతూ ఉంటాడు. ఏంటి భూమి, నీకు ఫోన్ చేస్తే ఆన్సర్ లేదు, ఎన్నిసార్లు చేయాలి నీకు, ఎక్కడికి వెళ్ళిపోయావు, ఏమైపోయావు అని చరణ్ అడుగుతూ ఉంటాడు. అబ్బే ఏం లేదులే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు. సరే కానీ నువ్వు మనిషి ఏమైపోయావు అని చరణ్ అడుగుతూ ఉంటే, ఫోన్ సైలెంట్లో పెట్టుకున్నాను అని భూమి అంటుంది. సరే మనిషి ఏమైపోయావు అని అడుగుతూ ఉంటే, అంటే భూమికి డాన్స్ టీచర్గా ఉద్యోగం వచ్చింది, అక్కడికి వెళ్ళిందిలే అని డాన్స్ క్లాస్కి అని కృష్ణప్రసాద్ చెప్తాడు. ఓ అవునా, ఏంటి డాన్స్ టీచర్గా జాయిన్ అయిందా, సరే కానీ భూమి ఆ చేతిలో ఆ పేపర్ ఏంటి అని చరణ్ అడుగుతూ ఉంటే, అపాయింట్మెంట్ లెటర్ అని భూమి చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటే, డాన్స్ క్లాస్ టీచర్కి కూడా అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారా, ఒకసారి ఇలా ఇవ్వు, నీకే చెప్తున్నది ఇవ్వు భూమి అని చరణ్ అడుగుతూ ఉంటాడు. భూమి కంగారు పడుతూ ఉంటుంది, కృష్ణప్రసాద్ కూడా కంగారు పడుతూ ఉంటాడు. ఇక చరణ్ అయితే భూమి చేతిలో ఉన్న అపాయింట్మెంట్ లెటర్ని తీసుకొని చూస్తూ ఉంటాడు. వెంటనే కృష్ణప్రసాద్ లాక్కుంటాడు. నువ్వేం చూస్తావురా, నువ్వు కూడా టీచర్గా డాన్స్ టీచర్గా వెళ్తావా ఏంటి అని అపాయింట్మెంట్ లెటర్ని భూమి చేతికి ఇచ్చేస్తాడు. అవును చెర్రీ, అసలు నువ్వు నాకెందుకు కాల్ చేసావు, ఏం మాట్లాడాలని చేసావు, చెప్పు చెర్రీ చెప్పు అని ఇక భూమి ఈ చరణ్ అడుగుతుంటే, అవును కదా వచ్చిన సంగతే మర్చిపోయాను, రండి సర్ప్రైజ్, నేను మామయ్య దగ్గరే మీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్తూ ఉంటే, ముందే చెప్పరా అని కేపీ అడుగుతూ ఉంటాడు. సర్ప్రైజ్ ముందే చెప్పరు, ముందు మామయ్య దగ్గరికి వెళ్తాం పదండి, రా భూమి నువ్వు కూడా అని చరణ్ తీసుకుని వెళ్తాడు. మామయ్య మీకు సర్ప్రైజ్ అని చరణ్ చెప్తూ ఉంటే, మాకు సర్ప్రైజ్ అని చెప్పి బావగారికి సర్ప్రైజ్ అని చెప్తే ఆ విషయం ఏంటో తెలిసేదేలా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. సరే మామయ్యకి చెప్తాను కదా, ఎందుకంత తొందర అని చరణ్ చెప్తూ ఉంటే, సరే నేనే అడుగుతున్నాను, ఏంటో సర్ప్రైజ్ అని శరత్చంద్ర అడిగా అడుగుతూ ఉంటాడు. మీరు హరిశ్చంద్రులు అని చరణ్ అంటారు. ఆయన శరత్చంద్రుడు, హరిశ్చంద్రుడు కాదు అని కృష్ణప్రసాద్ చెప్తాడు. కాదు, భూమిని దత్తత తీసుకోవాలనుకున్నాడు కదా, అందుకే మామయ్యని హరిశ్చంద్రుడు అని చెప్తున్నాను. మామయ్య మీరు భూమిని దత్తత తీసుకుంటానని చెప్పి అది మధ్యలోనే కార్యక్రమం ఆగిపోయింది కదా, మర్చిపోయినట్లున్నారే అని చరణ్ అడుగుతాడు. ఈ గుర్తు చేయడమే సర్ప్రైజ్ మామయ్య అని చరణ్ చెప్తే, అవునరా నువ్వు మంచి పని చేసావు, నేను ఆ విషయమే మర్చిపోయాను కేపీ, నేను రేపే భూమిని దత్తత తీసుకుంటున్నాను అని మంచి ప్రయత్నం చేసేవరా చెర్రీ అని కృష్ణప్రసాద్ ఇక శరత్చంద్ర పొగడేసి వెళ్తారు. మళ్ళీ భూమి రేపే దత్తత కార్యక్రమాన్ని చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి సర్ప్రైజింగ్ నచ్చిందా అని చరణ్ అడుగుతూ ఉంటే, థ్యాంక్ యూ చెర్రీ అని భూమి వెళ్ళిపోతుంది. ఎస్ అని చరణ్ అయితే సంతోషపడుతూ ఉంటాడు. శారద గారు మీ ఇల్లు వచ్చేసింది, దిగండి, దౌర్జన్యంగానైనా మిమ్మల్ని మీ ఇంటి దగ్గర దింపేసి మా అపూర్వ మారిపోయిందని రుజువు చేసుకున్నాం, ఇప్పుడైనా మా అపూర్వ మారిపోయిందని నమ్ముతున్నారా అని అడుగుతూ ఉంటుంది శారదాని. నమ్ముతున్నాను అని శారద నేరుగా లోపలికి వెళ్ళిపోతుంటుంది. మమ్మీ ఏంటి మమ్మీ ఇంత దూరం వచ్చిన తర్వాత అత్తయ్యతో పెళ్లి గురించి మాట్లాడకపోతే ఎలా, కాబట్టి అత్తయ్య సైడ్ నుంచి గగన్ బావుని పెళ్లి చేసుకునే విషయం గురించి నరుక్కుంటూ వచ్చేసే మమ్మీ, ఒప్పించేసే మమ్మీ అని నక్షత్ర అడుగుతూ ఉంటే, ఈ నక్షత్రకి తలకి దెబ్బ తగిలిన తర్వాత తెలివి బాగా పెరిగిపోయిందే అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటుంది. అపూర్వ శారద్తో పెళ్లి గురించి మాట్లాడేశాయి, లేకపోతే మళ్ళీ నక్షత్ర చచ్చిపోతే నీకున్న ఒకగానొక కూతురు ప్రాణాలు పోతాయి అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, వదిన గారు ఆగండి, మేము ఇంటి వరకు డ్రాప్ చేశాం కదా, మాట మాత్రానికైనా ఇంట్లోకి రమ్మని చెప్పరా, పిలవరా అని అపూర్వ అడుగుతూ ఉంటే, అవునమ్మాయి పిలువమ్మాయి, మీరు ఒకటే కదా, వియంకులు కదా అని గోరింటాకు సుజాత చెప్తూ ఉంటే, రండి లోపలికి రండి అని శారద పిలుస్తూ ఉంటుంది. కూర్చోండి అని శారద చెప్తుంది. అత్తయ్య మీరు కూడా కూర్చోండి అని నక్షత్ర చెప్తుంది. మా ఇంట్లో నాకు మర్యాదలు చేయడం ఏంటి నక్షత్ర, మీరు కూర్చోండి, నేను కాఫీ తీసుకొస్తాను అని శారద చెప్తుంది. అత్తయ్య మీరు కూర్చోండి, నేనే కాఫీ కలిపి తీసుకొస్తాను, ఎంతైనా నేను ఇంటికి కాబోయే కోడల్ని కదా అని నక్షత్ర అంటుంది. అమ్మాయి నక్షత్ర అలా షాకుల మీద షాకులు ఇవ్వకు, కాస్త శారదని తేరుకొనివ్వు. అమ్మ నక్షత్ర నువ్వు వెళ్ళి కాఫీ పెట్టుకుని తీసుకురా, శారద నువ్వు కూర్చో అని గోరింటాకు సుజాత చెప్తుంది. పిన్ని నువ్వు కూడా కిచెన్లోకి వెళ్ళు, దానికి కాఫీ పెట్టడం తెలియదు, అది తయారు చేసి తీసుకొచ్చిందంటే మనం కూడా తాగి చావాలి కదా అని చెప్తూ ఉంటే, అవునవును కరెక్టే అని గోరింటాకు సుజాత కిచెన్లోకి వెళ్తుంది. అమ్మ నక్షత్ర ఏం చేస్తున్నావు అని అడుగుతుంటే, కాఫీ ఎలా పెట్టాలో థింక్ చేస్తున్నాను అని నక్షత్ర చెప్తుంది. నువ్వేం పెట్టనవసరం లేదు, నేను పెడతాను, నువ్వు పెట్టినట్లు బిల్డప్ చాలు అని చెప్తూ ఉంటే, గోరింటాకు నీ ముఖాన్ని నల్లగా ఎర్రగా మార్చేస్తాను, స్టవ్ మీద పెట్టి జాగ్రత్త, కాఫీ నేనే పెడతాను అని నక్షత్ర దగ్గరుండి మరీ కాఫీ పెడుతూ ఉంటుంది. శారద కంగారు పడుతూ ఉంటుంది, తన ఇంట్లో తానే భయపడుతూ కూర్చొని ఉంటుంది. అపూర్వ అయితే కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉంటుంది.